ఏంటి చిన్నప్పుడు మీరు ఎవరైనా రాముడు సీత ఆట ఆడుకున్నారా అండి? ఈ ఆట గురించి మీకు తెలిస్తే కనుక నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీకు తెలియకపోతే కనుక ఇప్పుడు మీ ఆటను తెలుసుకునండి, మీ పిల్లలకు తప్పకుండా నేర్పండి. ఎందుకంటే ఇది రామాయణంలోని పాత్రలన్నింటినీ తెలియచేసే మంచి ఆట అండి. సపోజ్ ఒక నలుగురైనా ఉండాలండి, కనీసం 4 నుండి 10 మంది వరకు ఆడుకోవచ్చు. ఇక మా వీధిలో పిల్లల పేర్లే ఒక 6 ఆడుతున్నట్లుగా రాశాను చూడండి. ఒక 6 పిల్లలు వాళ్ళ పేర్లు రాశాను ఇక్కడ. ఇలా కాలమ్స్ అయితే కొట్టాను. భావేష్, జస్వంత్, సింహ, లోషిత్, మహాలక్ష్మి, నిషిత. ఇక 6 పిల్లలు ఉన్నారు కనుక అండి నేను ఇలాగా చిన్న చిన్నగా 6 స్లిప్పులు తీసుకుని వాటికి పేర్లు రాశాను. రాముడికి 1000, సీత 0, హనుమంతుడు 900, లక్ష్మణుడు 800, భరతుడు 700, శత్రుఘ్నుడు 600. 6 పిల్లలు ఉన్నారు కనుక 6 స్లిప్పులు రాశానండి. ఇంక 10 మంది వరకు ఉండొచ్చు, తర్వాత మీరు ఇంకా పెంచుకోవచ్చండి. ఇప్పుడు శత్రుఘ్నుడు తర్వాత మీకు ఇంకా పిల్లలు ఎక్కువ మంది ఉంటే కనుక అండి విభీషణుడు రాసుకోవచ్చు, సుగ్రీవుడు, జాంబవంతుడు, అలా రామాయణంలో మంచి పాత్రలన్నింటినీ మనం రాసుకోవచ్చండి. ఒక 100 డిఫరెన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదిగోండి నేను ఇలాగా ఈ రాసిన స్లిప్పులన్నీ కూడా ఒకే ఆర్డర్లో చక్కగా అయితే మడత పెట్టేసుకోవాలి. ఈ మడత పెట్టుకున్న స్లిప్పులన్నీ చక్కగా చేత్తో ఇలా 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 అన్నీ కలుపుకొని ఇలా వేయాలి. పిల్లలు చుట్టూ కూర్చుంటారు. ఒక్కొక్కరు స్లిప్ ఒక్కొక్కరు తీసుకుంటారు. ఇక భావేష్ ఒకటి తీసుకున్నాడు, జశ్వంత్ ఒకటి తీశాడు, సింహ ఒకటి తీశాడు, లోషిత్ ఒకటి తీశాడు, మహాలక్ష్మి ఒకటి తీసుకుని, నిషిత్ ఒకటి తీసుకుని అందరూ తలా ఒకటి తీసుకున్నారు. అప్పుడు మీరు అడుగుతారు వాళ్ళల్లో ఒకలే రాముడు ఎవరు అని అడుగుతారు. కాస్త బాగా రాసే వాళ్ళ దగ్గర పెన్న పుస్తకం పెట్టాలి, వాళ్ళు అట్లోనే ఉంటారు. ఇంకోండి రాముడు వచ్చింది లోషికి, నాది రాముడు అని చెప్పాడు. సీత ఎవరు కనిపెట్టు అంటే అందరివి సైలెంట్గా ఉంటారండి, అయితే కనిపెట్టేయచ్చు కాస్త తెలివైన పిల్లలైతే. ఎందుకంటే అండి సీత వచ్చిన వాళ్ళు ఎలా అయినా కొంచెం కంగారుగా నవ్వుతున్నట్టుగా ఉంటారు కనుకండి వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టి చెప్పేయచ్చు. అలాగా తను చెప్పాలి. తను లోషి ఏం చెప్పాడంటే అండి సింహ అని చెప్పాడు, కానీ కాదు, సింహకేమో అండి శత్రుఘ్నుడు వచ్చాడు. 600 కనిపెట్టలేకపోయాడు. అయితే లోషికి 0 వచ్చిందనమాట అండి. అప్పుడు ఎవరు మరి సీత ఎవరు చెప్పండి అని అంటే అప్పుడు నిషిత చెప్పింది నాది సీత అని. ఇదిగోండి నిషితాది సీత ఇది. ఇప్పుడు చూడండి మార్కులు అప్పుడు ఎవరెవరికి ఏమొచ్చాయి అంటే అప్పుడు వాళ్ళందరూ చెప్తారు. ముందు లోషి కనిపెట్టలేకపోయాడు కనుక అండి ఇంకోండి లోషికేమో ఇలా 0 వేస్తాము. లోషికి అన్ని 0 వేసాము. తర్వాత నిషిత విన్ అయింది, సీత కనుక తనకు 1000 వేసాము. మహాలక్ష్మికి ఏమో అండి లక్ష్మణుడు వచ్చాడు కనుక 800 వేసాము. సింహాకేమో అండి శత్రుఘ్నుడు వచ్చాడు కనుక 600 వేసాము. జస్వంత్కి హనుమంతుడు వచ్చాడు కనుక 900 వేసాము. భావేష్కి ఏమో అండి భరతుడు వచ్చాడు కనుక 700 వేసాము. ఇలా ఇప్పటికి ఒక రౌండ్ అయిందండి. మళ్ళీ అందరూ స్లిప్పులు మడత పెట్టేసుకుని ఒకరు తీసుకోవాలి. ఒక్కొక్కసారి ఒకరు వేయాలి స్లిప్పులు. ఇందాక ఒకరు వేశారు కనుక ఇప్పుడు వేరొకరండి సేమ్ వాళ్ళే ఫోల్డింగ్ చేయాలి. ఎందుకంటే ఏంటి లేకపోతే కాస్త తెలివైన పిల్లలు ఉంటే అండి హనుమంతుడి స్లిప్కి లక్ష్మణుడి స్లిప్కి ఆన్వాల్ పెట్టేసుకుని అది తీసుకునే ప్రయత్నమే చేస్తారు. ఎందుకంటే రాముడు తీసుకుంటే కాస్త రిస్క్, చెప్పలేకపోతే 0 వచ్చేస్తుంది. ఇంకా హనుమంతుడు లక్ష్మణుడి కొంచెం ఎక్కువ మార్కులు ఉన్నాయి కనుకండి తెలివైన పిల్లలు ఆన్వాల్ పెట్టేసుకుని అది తీసుకునే ప్రయత్నమే చేస్తారు. కనుక ఈసారి ఒకరు వేశారనుకోండి మళ్ళీ రెండోసారి ఆ పక్కన ఉన్న వాళ్ళే ఒకే ఆర్డర్లో మడత పెట్టి వాళ్ళు ఇలా అని మళ్ళీ వేయాలి. మళ్ళీ అందరూ తలకొక పిల్లలు తలకో స్లిప్ తీసేసుకుంటారు. అప్పుడు మళ్ళీ రాముడు ఎవరు చెప్పండి అంటారు. రాముడు ఎవరు చెప్పమంటే చెప్తే వాళ్ళకి 1000, చెప్పలేకపోతే సీత ఎవరు వచ్చిందో వాళ్ళకి 1000. తర్వాత మిగతా పిల్లల పేర్లు ఎవరెవరు వచ్చే రాస్తారు. ఇలా మొత్తం అండి కాలమ్స్ అన్నీ కూడా వాళ్ళ ఇష్టం, అంతసేపు అయినా ఆడుకోవచ్చు. ఇంచుమించుకి కాలమ్స్ నిండిపోయే వరకు కూడా ఆడతారండి. ఇలా ఈ మార్క్స్ అన్నీ వచ్చినవన్నీ ఇలా వేస్తాం కదండి. ఇంతవరకు వచ్చిన తర్వాత ఏమో అండి టోటల్ చేసేస్తే హయ్యెస్ట్ ఎవరికి వస్తే వాళ్ళు రాజు, తర్వాత వచ్చిన వాళ్ళు హయ్యెస్ట్ వచ్చిన వాళ్ళు రాణి, తర్వాత వచ్చిన వాళ్ళు మంత్రి, తర్వాత వచ్చిన వాళ్ళు ఏమో అండి సైన్యాధిపతి, అలా అనమాట అండి. లాస్ట్ అందరికంటే ఎవరు తక్కువ వస్తే వాళ్ళు మాత్రం దాసి. ఇంకా ఆట అయిపోయినా సరే అండి ఇంకా ఆ రోజు వరకు కూడా సాయంత్రం వరకు కూడా పాపం మా పిల్లలందరూ కలిసి దాన్ని దాసి 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 అని ఏడిపిస్తూ ఉంటారు. చిన్నప్పుడు ఈ ఆట మేము భలే ఆడుకునే వాళ్ళమండి.
అది గుర్తొచ్చింది, సరదాగా మీకు షేర్ చేద్దామని చెప్తున్నాను. మీకు తెలియకపోతే కనుక మీ పిల్లలకి నేర్పి తప్పకుండా ఆడించండి. ఎందుకంటే ఆడించిన తర్వాత అండి మనం వీలున్నప్పుడల్లా అందులో ఒక్కొక్క పాత్రను వివరిస్తూ వాళ్ళకి ఆ కథ కూడా చెప్పవచ్చు. తద్వారా రామాయణాన్ని కూడా తెలియచేయచ్చు కదండి. థ్యాంక్ యూ. బాయ్.